మార్నింగ్ భయ్యా. గుడ్ మార్నింగ్. రామ్మా కూర్చో. సికింద్ర భయ్యా, మన ఆఫీస్ లో పనిచేయాలంటే చాలా తెలివి ఉండాలి. నీకు తెలుసుగా, ఆ మూగోడు ఏం పని చేస్తాడని ఇంత పెద్ద జాబ్ ఇచ్చా. అతనికి ఎంతో కొంత ఇచ్చి పంపించేయి. అతనికి నోరు లేకపోయినా చాలా తెలివైనవాడు. మన పెండింగ్ అకౌంట్స్ అన్ని 2 రోజుల్లో కంప్యూటర్ లో ఫీడ్ చేశాడు. అయినా నువ్వేంటో ఆఫీస్ మ్యాటర్స్ లో ఇంటర్ఫేర్ అవుతున్నావు? ఇంకెప్పుడు ఇంటర్ఫేర్ అవ్వకు, వెళ్ళు. ఇగో బాగా అయ్యా బెప్పే. బాబు పెద్ద సింగర్ కనపడటం లేదు, ఎక్కడా ఆయన మిమ్మల్ని పెద్ద సింగర్ ఆఫీస్ లో ఎక్కడా కనపడటం లేదు. ఎక్కడ ఉన్నట్టు? ఇంటి దగ్గర ఉన్నారండి. ఓహో, ఇదిగో బాబు ఇంటి దగ్గర అంటే పంజాబీ హౌస్ లోనా? బడాగర్ బడాగర్. గొంతుకేటి గరుగ్గా ఉంది, ఇది వరకు ఎప్పుడో విన్నట్టుంది. బాబు నన్ను గానీ ఎప్పుడైనా చూసావా? ముచ్చుకో నైదేక నైదేక. ఎవడ్రాయుడు పంజాబ్ హిందీ కలిపి కొడుతున్నాడు? పెద్ద ఆయన ఎన్ని వేట్లాడతాడు. मेरे बाकी देके दे दो, नहीं तो मैं कोर्ट को जाऊंगा. हाँ ऐसा करो. నమస్కారం పెద్ద సింగర్. రారా మల్లయ్య, నీకోసమే కబుర్ చేద్దాం అనుకుంటున్నాను. 3 నెలలు అయింది, కనీసం వడ్డీ కూడా కట్టలేదు. నై ఏ లాభం లేదు. వెంటనే అసలు వడ్డీతో సహా కట్టాలి. అయ్యా సింగారు, నేను మీ నెత్తి మీద తలపాగా అంత పవర్ఫుల్ మనిషినని మీకు తెలుసు. ఒకడికి 4 లక్షలు అప్పు ఇచ్చాను. ఆడి కింద నుంచి మేత దాకా నామం పెట్టాడు. అందుకే నా బ్యాలెన్స్ షీట్ బొక్కడిపోయింది. నేను మీలాంటి పెద్దోళ్ళ దగ్గర మాట పడాల్సి వచ్చింది. వాడెవడో చెప్పు, వెంటనే నా మనుషులు పంపిస్తాను. అడ్వాన్స్ సింగ్, బల్బీర్ సింగ్. అయ్యయ్యో ఆడిప్పుడు లేడండి. ఎక్కడికి వెళ్ళాడు? పోయాడు, చచ్చిపోయాడు. చచ్చిపోతూ ఊళ్ళో వాళ్ళందరి బాకీల కోసం 10 లక్షలకు ఇన్సూరెన్స్ చేసి మరీ చచ్చిపోయాడు. అయితే వాడు మంచివాడే. ఓ అచ్చా ఆద్మీ హై. ఏమొచ్చాయండి, బాడీ దొరికితే కదా ఇన్సూరెన్స్ వాళ్ళు డబ్బులు ఇచ్చేది. బంగాళాఖాతం దగ్గర నుంచి బంగ్లాదేశ్ వరకు ఎదిగించాం, దొరకలేదు. ఈలోగా ఆడి బాబు ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ట్రై చేస్తున్నట్టు లోపాయి గారికి ఇన్ఫర్మేషన్ వచ్చింది. అందుకే ఆడ అమ్మకి బాబుకి 4 తగిలించి కొంపకాకిడేద్దాం చూస్తున్నాం. ఏదో సామెత చెప్పినట్టు ఎవడో బతికి ఏడిపించాడు, సచ్చి ఏడిపించాడని అలాంటి వాడు సావనేలా బతకనేలా. చిచి, ఇదిగో బాకీ కావాలంటే వచ్చానే లేవు, అంతేగాని చచ్చిన వాడిని తిట్టకూడదు. జా జా. బాకీ ఇచ్చినోడి మీద సింపతి లేదు, ఎగ్గొట్టినోడి మీద సింపతి. అందుకే నెత్తి మీద తలపాగా వచ్చింది. ఏ మల్లయ్య ఆగు. ఏమిటి, పెద్ద ఆయన మంచోడని మాయకబులు చెప్పి మొత్తం ఎగ్గొట్టేద్దాం అనుకున్నావా? నేనా? ఎవడో బాకీ అని, ఇన్సూరెన్స్ అని, చచ్చిపోయాడని ఇన్న బతాలా? అబద్ధాలా? అబద్ధాలు నేనెందుకు చెప్తాను ఆయనతోటి? ఆయన నమ్మితే నమ్మొచ్చు, నేను నమ్మను. నమ్మనంటే ఎలాగమ్మా, దానికి తగిన ఆధారాలు ఉన్నాయి. ఇదిగో నేను ఆడికి ఫైనాన్స్ ఇచ్చినప్పుడు ఆ కంపెనీని ఆచేత ఓపెన్ చేయించాడు. ఆ పక్కన ఆడే, వెనకాల అడ్రస్ ఉంది. శవాన్ని పోల్చుకోవడం కోసం ఫోటో ఎంటెట్కి తిరుగుతున్నాను. సర్లే నువ్వు వెళ్ళు. మరి ఫోటో ఉండని, మేము కూడా ఎంక్వైరీ చేస్తాం. సరే. చూసావా వీడి వెనక ఎంత కథ ఉందో? వీడు మామూలు వాడు కాదు. వాళ్ళు వెతికే డెడ్ బాడీ వీడిదే. అడ్రస్ అని చూడు. నువ్వేది సీరియస్ గా తీసుకో. వీడేదో మాస్టర్ ప్లాన్ వేసి మన ఇంట్లో చేరాడు. వీడిని తక్కువగా అంచనా వేయకూడదే. వీడిని ఎలాగైనా సరే ఇంట్లోంచి పంపించేయాలి. ఇంజో 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 అయ్యో అయ్యో. చూసావా, నాకు కూడా మూగ భాష వచ్చేసింది. ఇంజో ఇంజో ఇంజో. సికిందర్ బేట, మీ పెదనాన్న ఇంతవరకు రాలేదు. ఇంత ఆలస్యం ఎప్పుడూ అవ్వలేదు. రాత్రి 10 అయింది. మాజీ టెండర్ పని మీద వెళ్లారు కదా, అక్కడ ఆలస్యం ఉంటుంది. మీరేం కంగారు పడకండి. అది కదా భయ్యా, పెద్ద ఆయన చాలా డబ్బుతో వెళ్లారు. పైగా మూగణ్ణి కూడా తీసుకెళ్లారు. ఆయన దగ్గర అంత డబ్బున్నట్టు అతనికి కూడా తెలుసు. అంటే డబ్బు చూస్తే ఎవరికైనా దురాశ కలగచ్చు కదా, అందుకే వాడేమన్నా చేశాడేమోనని భయంగా ఉంది. హలో, పోలీస్ స్టేషన్. రండి. నువ్వేనా మూర్తి? అవునండి. అతను ఇక్కడ ఎంతకాలంగా ఉంటున్నాడు? 2 నెలల నుంచి అండి. అతను మీవాడేనా? అవునండి. ఎంతకాలంగా తెలుసు? మావాడే కదా, కొత్తగా తెలిసేదేముంది. బల్వీందర్ సింగ్ గారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైనా ఫోన్ చేశారా? చేయలేదు. మేమే మా బంధువులందరికీ ఫోన్ చేశాం.
మా ఆఫీసులకి ఫ్యాక్టరీస్ కి మెసేజ్ పంపించాం, ఎక్కడా ఉన్నట్టు ఇన్ఫర్మేషన్ రాలేదు. సార్ మెసేజ్. హలో స్పీకింగ్. సార్ మనం వెతుకుతున్న అతను దొరికాడు సార్. ఎన్ని అడిగినా ఏమీ సమాధానం చెప్పట్లేదు. అతన్ని లాకప్ లో ఉంచాం. ఓవర్. ఓకే, అతను దొరికాడట. ఎంత అడిగినా ఏం చెప్పడం లేదంట. నేను వెళ్ళి తెలుస్తా. ఏమండి? ఏమిటండి? ఏమైంది? నాయన కౌర్జీ, ఏమైంది తావుజీ? ఈ దెబ్బలేంటి? చిన్న యాక్సిడెంట్ జరిగిందండి. సమయానికి ఆ మోగోడు ఉండబట్టి సరిపోయింది. నన్ను హాస్పిటల్లో చేర్పించి డబ్బు తీసుకెళ్లి టైంకి టెండర్ కట్టాడు. ఇదిగో ఆ టెండర్ మనకే వచ్చింది. కాకపోతే మందుల కోసం వెళ్ళి నా కుర్రాడు ఇంతవరకు రాలేదు. ఈ సంగతి మీతో చెబుదామని ఇక్కడికి వచ్చాడా? ఎలా వస్తాడండి? పోలీస్ స్టేషన్ లో పెట్టి చితకదన్నిస్తున్నాడు. ఎందుకది? ఎందుకనా? మిమ్మల్ని చంపి మీ డబ్బు దోచుకుపోయాడని. మెల్లగా దిగు. జాగ్రత్త. మెల్లగా, మెల్లగా. బాలాజీ, జరిగిన దానికి మాకు చాలా బాధగా ఉంది. రాత్రంతా మీరిద్దరూ రాకపోయేసరికి పెద్ద ఆయన్ని చంపేసి ఆ డబ్బు తీసుకుని పారిపోయాననుకున్నారు కదా. హత్యలు దొంగతనాలు నేర్చుకునుంటే నా కథ ఇంకోలా ఉండేది. నా గురించి ఈ లోకం ఎప్పుడు తలకిందలుగానే ఆలోచించింది. నా వాళ్ళు కూడా నన్ను పిచ్చికెత్తగానే అర్థం చేసుకున్నారు. చివరికి దేవుడు కూడా ఎదురేది లేక చావాలనుకున్న నన్ను బతికించి అటు ఇటుగాని ఒడ్డున పడేశాడు. నోరు నా మోగవాడిగా, అందరూ ఉన్న ఎవరూ లేనివాడిగా కొత్త జీవితాన్ని ఇచ్చాడు. ఇప్పుడు అందరూ ఎదురు చూస్తున్నది ఈ బాలాజీ కోసం కాదు, బాలాజీ చేస్తే వచ్చే ఇన్సూరెన్స్ కోసం. ఆ ఇన్సూరెన్స్ డబ్బు కావాల్సిన నా శవం కోసం. కానీ ఎలా? నా శవాన్ని నా భుజం మీద మోసుకెళ్ళానుక మా వాళ్ళని, మా ఇంటిని అప్పులు వాళ్ళు తగలబెట్టక ముందే నా శవం మా ఊరు చేరాలి. ఇదిగో సార్, బ్యాంకులో 10 లక్షలు డ్రా చేసుకొచ్చాను. ఒరే మూర్తి, సార్ మనం 30 లక్షల రూపాయలతో ఫైనాన్స్ కంపెనీ మొదలు పెట్టాం. మరి 32 లక్షలు అసలే వచ్చింది. అంటే మనం అప్పులు ఇచ్చాం కదండి, అవన్నీ వసూలు చేయడానికి మరో 2 లక్షలు ఖర్చు అయిందండి. వసూలు చేస్తే లాస్ ఎలా వస్తుంది? వసూలు కాలేదు కాబట్టి లాస్ వచ్చింది సార్. ఓ కరెక్ట్ కరెక్ట్. సికిందర్కి తెలియకుండా ఈ వ్యాపారం మొదలు పెట్టాం. తెలిస్తే ఏమంటాడు? నేను చెప్పినట్టు చేస్తే సికిందర్ భయ్య ఏమీ అండు. ఏమిటి? ఆ ఫైనాన్స్ కంపెనీని పూజా పేరు మీద ట్రాన్స్ఫర్ చేయండి. ఆ లాస్ కూడా పూజా అకౌంట్ లో వేయండి. అప్పుడు సికిందర్ అనే ఏమీ అండు. ఇప్పుడు మీరు బ్యాంక్ నుంచి తెచ్చిన 10 లక్షలు మాకిస్తే పూజా పేరు మీద అకౌంట్ ఓపెన్ చేసి 10 లక్షలు అందులో వేస్తాం. తర్వాత పూజా అండ్ బల్విందర్ సింగ్ పేరు మీద ఇంకో అకౌంట్ ఓపెన్ చేసి ఆ 10 లక్షలు అందులో ట్రాన్స్ఫర్ చేసి లోన్స్ ఇస్తాం. అవి వసూలయ్యాక మీ అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ చేస్తాం. మరి పూజ అకౌంట్ లో డబ్బు? మీరు ఇచ్చారుగా 10 లక్షలు. అబ్బా నన్ను కన్ఫ్యూజ్ చేయకండి. ఇదిగో 10 లక్షలు ఇచ్చాను. ఏం చేస్తాను చెయ్యి. తీసుకున్నాం, పూజా అకౌంట్ లో వేసాం. వేశారు. అక్కడి నుంచి పూజా బల్విందర్ సింగ్ కంపెనీకి ట్రాన్స్ఫర్ చేసాం. చేశారు. అక్కడి నుంచి మీ పర్సనల్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసాం. చేశారు. మరి పూజ అకౌంట్ లో మీరు డబ్బు ఇచ్చారు కదా. ఇచ్చాము. మరి బలవంత్ సింగ్ అక్కడి నుంచి అది ట్రాన్స్ఫర్ చేశాం కదా. మరి నాకు అక్కడి నుంచి మీకు ట్రాన్స్ఫర్ అయింది కదా. ట్రాన్స్ఫర్ అయింది కదా. సార్ ఇందులో ఏదో ఇచ్చేయండి. ఇదిగోనమ్మా, నేను మీకు ఇచ్చాను, మీరు బలవంత్ సింగ్ ఇచ్చారు, బలవంత్ సింగ్ నాకు ఇచ్చాడు. అంతే కదా? అంతే. వెళ్ళండమ్మా, మీరు అకౌంట్ ఓపెన్ చేసుకోండి. సార్ ఇందులో ఏదో లొసుగున్నట్టు. ఇదిగో, మనం లెక్కల్లో పూరని పిల్లలకి తెలియకూడదయ్యా. 10 లక్షలకి 30 లక్షలు. బల్లే 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 బల్లే. ఏయ్. ఆహా, నేను ఇంత అందంగా ఉంటానని ఎప్పుడూ అనుకోలేదు. నా కోమలత్వాన్ని చూస్తుంటే నాకే మూర్ఛ వస్తుంది. ఓహో. నోర్మి, నీ అందం చూసుకొని మురిసిపోవడానికి కాదు, నీకు ఈ బట్టలేస్తుంది. పెట్టి కింద పెట్టు. ఇటు తిరుగు. చూడు, ఇది మామూలు విషయం కాదు. ఇది చాలా తెలివిగా జాగ్రత్తగా చేయాల్సిన పని. ఏమిటి? పెట్టే కింద పెట్టడం? పళ్ళు రాల్తాయి. ఈ విషయం మన ముగ్గురికి తప్ప ఇంకెవ్వరికి తెలియకూడదు. సికిందర్ గారు కూడానా? ఏయ్, నీకేమైనా మతిపోయిందా? అసలు నీకు మేమేం చెప్పామో, నీకేం అర్థమైందో మొత్తం చెప్పు. ఒక్క రీలు కూడా మిస్ అవ్వకుండా మొత్తం కథంతా చెబుతాను. ఇక్కడ నుంచి కుడికాలలో బయట పెట్టి, ఎడంకాలు బస్సులో పెట్టి, ₹7.50 పెట్టి విశాఖపట్నానికి టికెట్ తీసుకుంటాను. విండో దగ్గర సీటు తీసుకొని విశ్రాంతిగా పడుకొని విశాఖపట్నంలో లేస్తాను.
అక్కడి నుంచి భీమునిపట్నం వెళ్ళి రమణ మహర్షిని కలుస్తాను. ఏ ముత్తు, ఆ? రమణ మహర్షి కాదు, రమణమూర్తి మాస్టర్. ఏస్తారో ఆ డబ్బు ఆయనకిచ్చి ఇది చనిపోయిన మీ బాలాజీ డబ్బు అని. చుప్. ఆ, ఈ ఏడవటాలు చనిపోవడాలని కాదు, బాలాజీ అని చెప్పు చాలు. అలాగే చెప్పి ఇచ్చి మరి వస్తా. మరి వాళ్ళ మావయ్య ఇంటికి వెళ్ళమన్నాను. మరో బస్ ఎక్కి. చూడండి, మీరు చెప్పిందంతా ఈ పేపర్ లో రాసుకుని జాగ్రత్తగా జేబులో పెట్టుకున్నాను. నన్ను కన్ఫ్యూజ్ చేయకండి, మీరు కంగారు పడకండి. ఒక్క మాట చెప్పండి, అసలు బాలాజీ ఎవరు? వాళ్ళ నాన్నకి ఈ డబ్బులు ఎందుకు ఇవ్వాలి? ఆ పనికి నేనే ఎందుకు వెళ్ళాలి? మీరెందుకు వెళ్ళకూడదు? చెప్పించేయి, లేకపోతే పంజాబ్ పంపిస్తాం. పంజాబ్. ఆ. ఇందా, రమణమూర్తి గారి ఇల్లు ఇదేనా? అడ్రస్ చేతిలో పెట్టుకుని నన్ను అడుగుతారండి. నీకు తెలుసో తెలీదో చిన్న టెస్ట్ చేశాను. ఇలా మనం అరుచుకుంటూ కూకుంటే మనకి కేకలే రమణమూర్తి వస్తాయి. మాస్టర్ ఇల్లు ఇదేనండి? మీలో రమణమూర్తి మాస్టర్ ఎవరు? ఎందుకండి? ఎవరండి? దేనికండి? తెలియదే చెప్పరా? చెప్పరు. అయితే నేను తెలుసుకుంటాను. తెలుసుకో. మూర్తి గారు, మీరు అలకాలు ఉండాలా? నేను బాకీ అడగడానికి రాలేదండి, ఆ. డబ్బులు ఇవ్వడానికి వచ్చాను. ఏంటన్నారు? డబ్బులు ఇవ్వడానికి వచ్చాను. చూడండి, మీ అబ్బాయి 5 సంవత్సరాల క్రితం మా చిట్ఫండ్ కంపెనీలో చెక్ వేశాడు. ఎంతకాలానికి డబ్బు తీసుకోవడం రాకపోయేసరికి ఎంక్వైరీ చేస్తే చనిపోయాడని తెలిసింది. ఎల్ఐసి ద్వారా మీ అడ్రస్ తెలుసుకుని ఈ డబ్బు మీకు అందజేయాలని వచ్చాను. ఏంటి అందులో డబ్బుందా? ఆ డబ్బే కావాలంటే చూసుకోండి. ఆ. నీకు చెప్తే నువ్వు ఒప్పుకోవని నీకు చెప్పకుండానే ఆ 10 లక్షలు మీ ఇంటికి పంపించాం. పూజాయే ఆ డబ్బు ఏర్పాటు చేసింది. చాలా థ్యాంక్స్ అండి. కన్న కొడుకు నేను వాళ్ళకి కాకుండా పోయినా కనికరించి మీ నన్ను ఆదుకున్నారు. తెలిస్తే వద్దనేవాడిని, కానీ ఈ పరిస్థితిలో వద్దని అనలేను అనుకోండి. ఏమండోయ్, మీ రుణం మాత్రం తీర్చుకుంటానండి. తీర్చుకుని కానీ ఇక్కడి నుంచి కదలను. జస్ట్ మినిట్. వాట్ అ బ్యూటిఫుల్ సిగ్నేచర్. టేక్ ఇట్. ఏంటిది? మీరిచ్చిన 10 లక్షలకి నా బ్లాంక్ ప్రామిసరీ నోట్. మ్యాటర్ మీరే రాసుకోండి. వడ్డీ 3 రూపాయలు. 6 నెలలు దాటి చక్రవడ్డీ చేసుకోండి. టేక్ ఇట్. నమస్కారం అండి. ఎవరు కావాలి? మేకల గోపాలరావు గారు మీరేనా? అవును నేనే. చూసిపోదామని వచ్చానండి. చూడు. ఆహా, ఇదిగో. అలాగే. ఆ, ఏదో పని మీద వచ్చానే. ఎంతకే నువ్వు ఎవరయ్యా? కొంచెం ఆగండి, డైలాగులు. మేనమామ ఇంటికి వెళ్ళి. ఎవరయ్యా నువ్వు? నేను క్లోజ్ అయిపోయిన బాలాజీకి చచ్చిపోయిన ఫ్రెండ్ అండి. చిచి చిచి, చచ్చిపోయిన బాలాజీ క్లోజ్ ఫ్రెండ్ అండి. రంపం రమణ. ఎంతకీ నీకేం కావాలి? ఈ ఇంట్లో ఒక అమ్మాయి ఉండాలి. బాలాజీ మరదలు సుజాత. అవును, నా కూతురే. ఏది? పోయి దాని మొగుడింట్లో ఉంది.